ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందడానికి దయగల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఈ విధంగా చేరి రావడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మోహనతుడు అయిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఈరోజు ఈ ప్రార్థన పోరాటంలో మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. కృప మాకు దయచేయండి. నీ ఆత్మకార్యం ఆ జీవితంలో జరిగించండి. స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా నీ నామాన్ని హెచ్చించుకొనమని, అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరూ చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. యేసయ్యా మీకే స్తోత్రం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం,
నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలవనిన ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. పాడదాం. నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, కేవలం నీదే నయ్యా, కేవలం నీదే, కేవలం కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మరొకసారి అందరికి చెప్దామా? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఆమేన్. దయచేసి అందరూ కూడా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించుము నిన్నే. Worship you, Lord. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, యేసయ్యా
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. అవేరా హల్లెలూయా దేవా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి ఆమేన్. హల్లెలూయా 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 నన్ను వాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. నన్ను వాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. మరొకసారి ఆమె నన్ను వాడా. ఆమె నన్ను వాడ స్తోత్రం. పరిశుద్ధుడా. అల్ఫా ఒమేగా స్తోత్రం. సగమంతా ఆమేన్ 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 నన్ను వాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు. ఇంతవరకు కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దయగల దేవుడు తన కృప మనకు దయచేశారు. ఈ కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశము వర్క్ ఆఫ్ ద గాస్పల్, సువార్త పని లేక సువార్త చేసే పని. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 verse 1. The beginning of the gospel of Jesus Christ, the Son of God. దేవుని బిడ్డలారా, సువార్త మన జీవితంలో అద్భుతమైనటువంటి రక్షణను ప్రసాదించేది అనే విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనము సువార్త చేసే పని ఏంటంటే మానవుని జీవితంలోకి స్వస్థతను విడుదల చేస్తుంది. హీలింగ్ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అన్నంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశం అందంతటా వ్యాపించను. నానా విధమైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా
ఆయన వారిని స్వస్థపరిచెను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రోగులను తీసుకొచ్చినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన గొప్ప స్వస్థతను అనుగ్రహించి ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు రోగులను స్వస్థపరిచే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 35 నుంచి 38 వరకు చూస్తే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసుగు చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను గూర్చి సువార్త ప్రకటించిన తర్వాత జరిగే అద్భుతమైన కార్యాలను గూర్చి సుస్పష్టంగా సవివరంగా ప్రభు చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు సువార్తను బోధించుచు రాజ్య సువార్తను బోధించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విధమైన రోగం ప్రతి విధమైన వ్యాధి వీటిని ప్రభు స్వస్థపరుస్తూ సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారము చేశాడు. సువార్త ప్రకటిస్తూ సంచరించాడు. రోగములను స్వస్థపరుస్తూ సంచరించాడు. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ యేసు ప్రభువారు సంచరించారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రోగులను స్వస్థపరచడానికి ఆయన సంచరించిన గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక యేసు ప్రభువారు చేసే గొప్ప కార్యాలు చూసి వారు ఆశ్చర్యపడి, ఏ జ్ఞానము ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి అని అన్నారు. ఈ జ్ఞానం ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా కలిగాయి, ఇవన్నీ కూడా ఈ జ్ఞానం ఎలా వచ్చింది, ఈ అద్భుతాలు ఎలా జరిగాయి, అసలు ఇతనికి ఉన్నటువంటి జ్ఞానం కానీ ఇతని ద్వారా జరుగుతున్న అద్భుతాలు కానీ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయే అని ప్రజలు ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతములు చేయువాడు. యేసు రోగులను స్వస్థపరచువాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అద్భుతమైనటువంటి రీతిలో రోగులను స్వస్థపరిచేవాడు. స్వస్థత ఎలాగా ఆయన దయచేస్తున్నాడు అంటే, మొదటిగా ఆయన దగ్గరకు వచ్చినటువంటి శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చారు. అయ్యా, నా దాసుడు పక్షవాయువు కలిగి మిగుల బాధపడుతున్నాడు అని చెబితే ఆయన వేడుకోగానే ఆయన ఏమన్నాడు, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అని చెప్పాడు. అంతలో శతాధిపతి అన్నాడు, అయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చి నేను పాత్రుని కాదు, నీవు మాట మాత్రము సెలవేమో నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పినప్పుడు, నేను కూడా అధికారానికి లోబడిన వాడిని, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోవను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనానో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అయ్యా, ఇదేంటి మీరు రావడం ఏంటి, నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదు, మీరు ఒక మాట చెప్పేయండి అది జరుగుతుంది అని అన్నాడు. యేసు చెప్పిన మాట ప్రకారంగా ఆ దాసుడు ఆ గడియలోనే స్వస్థత పొందాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలిగిన వాడు అంటే, ఆయన సువార్త ఎక్కడైతే వ్యాప్తి చెందుతుందో అక్కడ ఆయన స్వస్థత పరిచే దేవుడు. స్వస్థపరిచే దేవుడు దేని ద్వారా స్వస్థపరుస్తాడు? నెంబర్ 1, వాక్యము ద్వారా స్వస్థపరుస్తాడు.
దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. 107వ కీర్తన 20వ వచనం. వారు పడిన గుంటలో నుంచి వారిని పైకి లేవనెత్తెను. అలాగే మరొక వాక్య భాగంలో మనం చూస్తే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నా మాట శ్రద్ధగా వింటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు చెప్పారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? యేసయ్య సువార్త పనిలో రక్షణ కార్యం మాత్రమే కాకుండా స్వస్థత కార్యము కూడా ఇమడ్చబడి ఉన్నది. ఈ స్వస్థత కార్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే యేసు రోగులను స్వస్థపరిచేవాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము వాక్కు ద్వారా స్వస్థపరుస్తాడు. రెండవది, నామము ద్వారా స్వస్థపరుస్తాడు. యేసు నామములో స్వస్థత ఉన్నది. మూడవది, యేసు వస్త్రములను తాకిన వారికి స్వస్థత వచ్చింది. వాక్కు ద్వారా, నామము ద్వారా, ముట్టుట ద్వారా స్వస్థత కలిగింది. ఈ ముట్టుకున్నందుకు రక్తస్రావపు రోగి బాగైపోయింది. యేసు క్రీస్తు ప్రభువారు స్వస్థపరిచే దేవుడు. యేసు ప్రభువారు ఎలాంటి స్వస్థతనిస్తాడు? మాట ద్వారా, నామం ద్వారా, ముట్టుకునుడు ద్వారా, చేతులుంచుడు ద్వారా. ఇక మరొక విషయం ఏంటంటే నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన నీడలో, ఆయన భూమిలో, ఆయన ఉనికిలో మానవ జాతికి స్వస్థత ఉంది. కనుక ఈరోజు ఈ ఉదయాన్నే ప్రార్థన పోరాటంలో పాల్గొన్నటువంటి మీరు ఎవరు ఏ విధమైన బలహీనతతో ఉన్నారు వారిని ఇప్పుడే ప్రభు స్వస్థపరచబోతున్నాడు. ఇందాకే ఒక సిస్టర్ కొరకు నేను ప్రార్థన చేశాను. ఆ సిస్టర్ మోకాళ్ళు నొప్పితో బాధపడుతుంది. మోకాళ్ళు జాయింట్లన్నీ కూడా పెయిన్స్తో బాధపడుతుంది. యేసయ్య నామములో ప్రార్థన చేయగానే దేవుడు ఆ జాయింట్స్లో ఉన్నటువంటి నొప్పులన్నీ కూడా తీసివేశారు. మరొక సహోదరి, ఆమె యొక్క చెవి భాగం నుంచి దవడ భాగం వరకు కూడా ఎంతో భయంకరమైన నొప్పితో బాధపడుతుంది. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయగానే ఆ బిడ్డను దేవుడు స్వస్థపరుస్తాడు. ఈరోజు ఈ ఉదయకాలం మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ విధమైనటువంటి చీకటి క్రియల్లో మీరు నలిగిపోతున్నా ప్రభు మిమ్మల్ని బాగు చేసేవాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి సువార్త ఏం చేస్తుందంటే స్వస్థతను కలిగించేస్తుంది. ఈ సువార్త కలిగించే స్వస్థత ఆత్మీయ స్వస్థత. రెండవ స్వస్థత శారీరక స్వస్థత. మూడవ స్వస్థత మానసిక స్వస్థత. ఫస్ట్ వన్ స్పిరిచువల్ హీలింగ్, సెకండ్ వన్ ఫిజికల్ హీలింగ్, థర్డ్ వన్ సైకాలజికల్ హీలింగ్. దేవుని బిడ్డలారా, ఏ విధమైన బలహీనత ఉన్నా ఆత్మీయంగా స్వస్థత కావాలా ప్రభు నీకు ఇస్తాడు. శారీరక స్వస్థత కావాలా ఆయన స్వస్థపరుస్తాడు. నీ జీవితంలో ఇంకా ఎలాంటి స్వస్థత కావాలి, నీవే విషయంలో స్వస్థత పొందుకోవాలి, ఆ విధంగా సువార్త అందుట ద్వారా అద్భుతమైన రీతిలో దేవుడు మానవులను స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే 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 అంటున్నాడు. ఈరోజు నీకున్నటువంటి ఏ బాధ అయినా, ఏ విధమైన బలహీనత అయినా దాన్ని బాగు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మీ కొరకు నేను ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దయచేసి ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని కోరుతున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను దయతో జ్ఞాపకం చేసుకుని నూరంతల ఆశీర్వాదము దీవెన ప్రతి బిడ్డకు దయచేయండి. యేసు ప్రభు, మీరు రోగులను స్వస్థపరిచే దేవుడు. మీ వాక్కులో, మీ నీడలో, మీ సముఖములో, మీ సన్నిధిలో, మీ రక్తములో మీ ద్వారా కలిగేటటువంటి గొప్ప స్వస్థతను ప్రతి బిడ్డ కూడా యేసు నామములో పొందుదురుగాక. ఇప్పుడే ప్రతి బలహీనతను గద్దిస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డ జీవితంలో స్వస్థత శీఘ్రంగా లభించునుగాక.
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరిన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. దయచేసి రేపటి దినం కూడా తప్పకుండా ఈ ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొంది ప్రతినిత్యము దీవించబడాలని మనసారా కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబాలు ఆశీర్వదించును గాక. మీరు చేస్తున్న ప్రతి పనిలో గొప్ప దీవెన ప్రభు మీకు అనుగ్రహించును గాక, ఆమేన్.